చివరకు ఆ కిలాడి దొంగ చిక్కాడు. పోలీసుల కళ్ళు గప్పి రాష్ట్రాలు దాటిన నేరస్తుడికి తిరుపతి పోలీసులు భేడీలు వేశారు. కళ్ళల్లో కారం కొట్టి లక్షల విలువైన బంగారం ఎత్తుకెళ్లిన ఆ కేటుగాడి నేర సామ్రాజ్యం ఇప్పుడు కుప్పకొలింది. అసలు పల్సర్ బాబును పోలీసులు ఎలా చేశారు? కేరళ వరకు సాగిన ఆ సీక్రెట్ ఆపరేషన్ ఎలా జరిగింది? పీడీ యాక్ట్ పెట్టేంతలా ఆ క్రిమినల్ చేసిన ఘోరాలేంటి? ఈ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ మీరే చూడండి. తిరుపతి పోలీసుల పక్కా ఇన్వెస్టిగేషన్తో ఓ మోస్ట్ వాంటెడ్ అంతరాష్ట్ర దొంగ ఆట కట్టయింది. తమిళనాడుకు చెందిన పల్సర్ బాబు అనే నేరస్తుణ్ణి పోలీసులు అత్యంత చాకచక్యంగా అదుపులో తీసుకున్నారు. మార్చి నెలలో సూళ్లూరుపేటలో జరిగిన ఓ భారీ దోపిడీ కేసును ఛేదించడం పోలీసులకు పెద్ద ఛాలెంజ్గా మారింది. అడిషనల్ ఎస్పీ క్రైమ్స్, ఇతర ఉన్నతాధికారుల నేతృత్వంలో ఏర్పడిన స్పెషల్ టీమ్స్ అతడి కదలికలను నిరంతరం ట్రాక్ చేశాయి. టెక్నికల్ ఎవిడెన్స్, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అతన్ని తమిళనాడు సరిహద్దుల్లో గుర్తించిన పోలీసులు కేరళ వరకు వెంబడించి మరీ పట్టుకున్నారు. ఇతను దొంగలించిన బంగారాన్ని కేరళలో తాకట్టు పెట్టగా పోలీసులు అక్కడికి వెళ్లి 12 లక్షల విలువైన నగలన్నీ రికవరీ చేసి బాధితుడికి అప్పగించారు. ఇతనిపై ఇప్పటికే తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో 25కు పైగా కేసులుండడం గమనార్హం. జైలు నుంచి రావడం, మళ్లీ నేరాలకు పాల్పడడం ఇతనికి అలవాటుగా మారింది. ఈయన యాక్చువల్గా ఆల్మోస్ట్ 25 కేసెస్లో ఇప్పటివరకు ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. తమిళనాడుకు చెందిన వ్యక్తి. ఈ కేసుతో 25 కేసెస్. ఇతను ఈ బంగారాన్ని తీసుకెళ్ళి దాదాపు కేరళ వరకు తీసుకెళ్ళి అక్కడ ఈ బంగారాన్ని కుదువబెట్టడం జరిగింది. ఇదంతా కూడా అతన్ని గుర్తించి అతన్ని మళ్ళీ అదుపులో తీసుకొని నగలన్నీ రికవరీ చేసి కంప్లీట్గా పోయిన వ్యక్తికి అప్పగించడంలో ప్రధాన పాత్ర పోషించిన అడిషనల్ ఎస్పీ క్రైమ్స్, డిఎస్పీ, మరి సూళ్లూరుపేట ఇన్స్పెక్టర్ వాళ్ళ బృందాన్ని అభినందిస్తూ అసలు ఈ కథ వెనుక ఓ భయంకరమైన నేరం ఎలా జరిగిందో ఒక్కసారిగా విజువల్స్లో గమనించండి. సూళ్లూరుపేటలో శ్రీ వెంకటేశ్వర జ్యువెలరీ షాప్లో ఓ జెన్యూన్ కస్టమర్లా ఎంట్రీ ఇచ్చిన ఈ పల్సర్ బాబు యజమాని వెంకటేశ్వర్లును మాటలో పెట్టి నమ్మించాడు. మెల్లగా తన దగ్గరున్న లేటెస్ట్ డిజైన్లు చూపించమని కోరి ఓనర్ అప్రమత్తంగా లేని సమయం చూసి తన డెడ్లీ ప్లాన్ను అమలు చేశాడు. తన బ్యాగ్లో సీక్రెట్గా దాచుకున్న కారం పొడిని తీసి ఒక్కసారిగా యజమాని కళ్లలో కొట్టాడు. కంటి మంటతో ఓనర్ అల్లాడిపోతుండగానే కళ్ల ముందున్న 12 బంగారు గొలుసులను చిటికెలో లాగేసుకున్నాడు. ఆపై బయట పార్క్ చేసి ఉన్న తన ద్విచక్ర వాహనంపై మెరుపు వేగంతో పరారయ్యాడు. పగటి పూటే నడి రోడ్డుపై ఉన్న నగలు షాప్లో జరిగిన ఈ క్రైమ్ డ్రామా చూసి స్థానికులు విస్తుపోయారు. కానీ ఆ నేరస్తుడి ప్రతి మూమెంట్ షాప్లో సీసీటీవీ కెమెరాల్లో క్లియర్గా రికార్డ్ అయింది. ఇదే పోలీసులకు నీతుని పట్టుకోవడానికి మెయిన్ క్లూగా మారింది. సూళ్లూరుపేటలో ఒక నగల యజమాని ఉన్నప్పుడు నగలు కొనడానికి వెళ్ళే వ్యక్తిగా వెళ్ళి అతన్ని దృష్టి మరల్చి దాదాపు 12 చైన్లు, 112 గ్రాముల వర్త్ ఆఫ్ గోల్డ్, దాదాపు 12 లక్షల విలువ గల గోల్డ్ని తీసుకొని మోటార్ సైకిల్లో పారిపోవడం జరిగింది. అతని కళ్ళల్లో కారం కొట్టాడు. జోబులో ఉన్న కారాన్ని ఆ వ్యక్తిపై కొట్టి పారిపోయాడు. సో ఇమ్మీడియట్గా దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ అండ్ డిఎస్పీ నాయుడుపేట, మరి సూళ్లూరుపేట ఇన్స్పెక్టర్, వాకాడు ఇన్స్పెక్టర్ వాళ్ళ మొత్తం టీం అందరూ కలిసి సెపరేట్ టీమ్స్గా ఫామ్ అయి ఉన్న టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్నీ కలెక్ట్ చేసి అన్ని ఆధారాలతో ఒక వ్యక్తిని గుర్తించడం జరిగింది. ఆయన పేరు పల్సర్ బాబు. పల్సర్ బాబు కేవలం ఒక మామూలు దొంగ కాదు. ఇతను ప్రొఫెషనల్ క్రిమినల్ ముఠాకు చెందినవాడు. తమిళనాడులోని తిరువళ్లూరు, చెన్నై వంటి మెట్రో నగరాల్లో ఇతడు 10ల సంఖ్యలో దోపిడీలు చేశాడు. నగల షాపులనే టార్గెట్ చేసుకుని రెక్కి నిర్వహించడం,
యజమానుల దృష్టి మళ్లించి దొంగతనం చేయడం ఇతడి సిగ్నేచర్ స్టైల్. పదే పదే నేరాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న ఈ నేరస్తుడిపై తిరుపతి పోలీసులు ఇప్పుడు అత్యంత కఠినమైన పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఇతను మళ్లీ బయటికొచ్చి క్రైమ్ చేయకుండా ఉండేందుకు పోలీసులు అన్ని దారులు మూసేశారు. నేర సామ్రాజ్యంలో తనకంటూ ఒక భయంకరమైన రికార్డ్ క్రియేట్ చేయాలనుకున్న ఈ నేరగాడి ఆట కట్టించిన పోలీసులపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రజలు కూడా ఇలాంటి అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ హెచ్చరించారు. ఈ క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తి చాలా ఆఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి తప్పకుండా అన్నిటినీ సేకరించి అతని శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటాం. ఈ కేసెస్ అన్నీ కూడా ఒక సమ్మప్ చేస్తూ పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ కేసులో తిరుపతి పోలీసుల ఇన్వెస్టిగేషన్ అత్యంత సీరియస్గా సాగింది. ఇన్వెస్టిగేషన్ మొదలైన మొదటి గంటలోనే స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం రంగంలో దిగింది. నిందితుడి మొబైల్ టవర్ సిగ్నల్స్ ఆధారంగా అతడి జర్నీని ట్రాక్ చేస్తూ రాష్ట్రాలు దాటినా వదలకుండా వెంబడించి సంఖ్యలు వేశారు. క్రైమ్ సీన్లో లభించిన ఫింగర్ ప్రింట్స్, వీడియో ఆధారాలను అతడిని శిక్షించడానికి కీలకమైన సాక్ష్యాలుగా మారాయి. పక్కా సినిమాటిక్ ఛేజింగ్తో నేరస్తుని జైలు పాలు చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ శాంతి భద్రతల పరిరక్షణలో మరోసారి తమ పవర్ ఏంటో చూపించింది. ఎస్పీ స్వయంగా ఈ ఆపరేషన్ను పర్యవేక్షించి నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. చూశారుగా, నేరం చేసి ఎంత దూరం పారిపోయినా చట్టం నుండి తప్పించుకోవడం అసాధ్యమని పల్సర్ బాబు అరెస్ట్తో మరోసారి నిరూపితమైంది. అందుకే అంటారు, తప్పు చేసిన వాడు ఎప్పటికైనా దొరికిపోవాల్సిందే. నగల షాపుల యజమానులు, సామాన్య ప్రజల అపరిచితులు, ఇక వ్యక్తుల పట్ల మీరు అత్యంత జాగ్రత్తగా ఉంటారు. మీ చుట్టుపక్కల ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వండి. మీ అప్రమత్తతే నేరగాళ్లకు చెక్ పెడుతుంది.